నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి అని కలలు కనే అమ్మాయి ఒక కానిస్టేబుల్ భయపెడితే భయపడి ఆత్మహత్య చేసుకుంది అనే న్యూస్ చాలా సెన్సేషనల్ అయింది సార్. అసలు ఆ అమ్మాయిని అతను ఏం భయపెట్టాడు, ఎందుకు భయపడింది అనేది చెప్పండి. మీరు అన్నట్టు భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్న అమ్మాయి, అవ్వడానికి అన్ని రకాల పరిస్థితులు ఉన్న అమ్మాయి, దీప్తి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి సడన్ గా చున్నీతో ఊరేసుకొని చనిపోయింది. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో చేసింది. ఇట్లా నా ఆత్మహత్యకి ఫలాని కానిస్టేబుల్ కారణం, అతని వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేను ఒక సైంటిస్ట్ కావాలని ఎంతో కలగన్నాను, కానీ అతని వేధింపులు భరించలేక నేను దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు నాకు లేక నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నాకు న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి అనేది ఆమె చనిపోయింది. దాంతో ఒక్కసారిగా కానిస్టేబుల్ వేధింపులు మీద చర్చ మొదలైంది. కానీ ఈ కేసు అంత సింపుల్ కాదు. నిజానికి డీటెయిల్స్లోకి వెళ్తే ఇట్ ఈస్ సమ్వాట్ కాంప్లెక్స్ స్టోరీ. అది ఏం జరిగిందనేది చెప్తున్నాం. యాక్చువల్గా నాచారం దగ్గర బాపూజీ నగర్లో సరస్వతి కాలనీలో ఉంటారు వీళ్ళు. ఈ అమ్మాయి పేరు పులివర్తి దీప్తి, వీళ్ళ నాన్న పేరు సంగీతారావు. ఈ అమ్మాయికి 28 ఏళ్ళు. ఈమె అక్కడ హబ్సిగూడలో ఉండే IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ అనే సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. అక్కడ సైంటిస్ట్ దగ్గర పనిచేస్తుంది. ఆమె కూడా సైంటిస్ట్ అవ్వాలనేది ఆమె కోరిక. వీళ్ళ నాన్న సంగీతరావు కూడా దాంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు కాబట్టి తన కూతురికి దాంట్లో జాబ్ ఇప్పించాడు. అయితే ఈ సంగీతరావుకి DGP ఆఫీసులో పనిచేసే ఒక కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడింది. బెల్లా అనిల్ కుమార్ అతని పేరు. ఈ బెల్లా అనిల్ కుమార్ వాళ్ళ భార్య అనిత అని ఉంది. ఈ పరిచయంలో క్రమంలో ఇట్లా నా భార్యకి ఉద్యోగం ఏమన్నా ఇప్పిస్తారా మీరని తను అడిగాడు. ఎవరు? కానిస్టేబుల్ అనిల్. ఎవరిని? సంగీతరావుని. సంగీతరావు ఏమన్నా అంటే నాకు అక్కడ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా కూతురికి కూడా ఇప్పించాను, 2-3 నేను జాబ్ ఇప్పించాను, మీ భార్యకు కూడా నేను అక్కడ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పాడు. చెప్తే వీళ్ళు నమ్మారు. అయితే కొద్దిగా డబ్బులు అవుతుంది వాళ్ళకి, నేను అక్కడ కొంత ఇవ్వాలి అని చెప్పి 15 lakhs 2 ఏళ్లకు ముందు ఈ సంగీతరావు ఈ కానిస్టేబుల్ అనిల్ దగ్గర తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించట్లేదు, డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు. సో ఇతను ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అతను కేర్లెస్గా తిరుగుతున్నాడు ఈ సంగీతరావు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రెజర్ని సంగీతరావు మీద కాకుండా వాళ్ళ కూతురు దివ్య మీద, దీప్తి మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ప్రెజర్ చేసి దీప్తిని ఇంక్లూడ్ చేశారు. దీప్తి ఏం చెప్తుందంటే, మా నాన్నకి మా అమ్మ గొడవలయ్యి ఆయన ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు, మా నాన్నకి మాకు సంబంధం లేదు, నన్ను అడగండి, మా నాన్నని ఏమన్నా చేసుకుని నాకు సంబంధం లేదని ఆ అమ్మాయి చెప్పినా కూడా వీళ్ళు వినకుండా, ఎందుకంటే ఈ అమ్మాయిని నొక్కితే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయి డబ్బులు ఇస్తుంది, వాళ్ళ నాన్న ఇవ్వలేడు, వాళ్ళ నాన్న సీనియర్ సిటిజన్ కాబట్టి ఏదైనా చేసిన ఇబ్బంది, ఈ అమ్మాయిని ప్రెజర్ పెడితే డబ్బులు వస్తుందని వీళ్ళు భావించారు. వీళ్ళు భావించి ఈ అమ్మాయిని ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయికి నాచారం పోలీస్ స్టేషన్లో భార్య దగ్గర కేసు పెట్టించి చీటింగ్ కేసు పెట్టారు. ఈ అమ్మాయి కూడా డబ్బులు తీసుకుంది, అంటే తండ్రి కూతురు కలిసి తీసుకున్నట్టుగా కేసు పెట్టించారు. కానిస్టేబుల్ వాళ్ళ భార్య ఉంది కదా అనిత, వీళ్ళ నాన్న సోమయ్య, ఆయన కూడా యాక్టివ్గా ఈ అమ్మాయిని బెదిరించడం వల్ల యాక్టివ్ పాత్ర తీసుకున్నాడు. సో ఇలాగా వీళ్ళు బెదిరింపడి చేయడం, పోలీస్ కేసు పెట్టడం, దీంతో పాటు సివిల్ కోర్టులో కూడా కేసు వేశారు, చీటింగ్ కేసు. మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అని. మరి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని ఇరికించడానికి కావాల్సిన ఆధారాలు ఏమున్నాయనేది మనకు తెలియదు. మేబీ వాళ్ళ నాన్న అమ్మాయి కొంత డబ్బులు ఇచ్చాడా, దీంట్లో ఆ విషయాలు ఇంకా ఏమీ తెలియదు. కానీ ఆ అమ్మాయి అయితే నాకు సంబంధం లేదు, మా నాన్న తీసుకున్నాడు మీ దగ్గర, ఆ డబ్బులు మాకేమి ఇవ్వలేదు, అట్లాగే మాతో అసలు సంబంధంలో లేడు, ఇప్పుడు ఆయన మా నుంచి దూరం అయిపోయాడు అని అమ్మాయి చెప్తే కూడా వీళ్ళు వినట్లేదు, వేధింపులు కంటిన్యూ చేశారు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంది, 15 లక్షలు రావాలి, ఆయన ఇవ్వట్లేదు సంగీతరావు, కాబట్టి ఇక్కడ నొక్కితే, కూతురును నొక్కితే డబ్బులు వస్తాయి, ఎందుకంటే జాబ్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటే డబ్బులు వస్తాయి అనేది వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్. దాంతో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేశారు. ఎప్పుడైనా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 15 lakhs తీసుకొని ఇవ్వలేదు కాబట్టి మనం ప్రెజర్ చేస్తే వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ EMI పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, ఆయన డబ్బులు తీసుకుంటే నన్ను వీళ్ళు వేధిస్తున్నారు, అనేక సార్లు నేను చెప్తే కూడా వినట్లేదు అనేది EMI ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది.
దాంతో ఈ అమ్మాయి పోలీసులకు చెప్పింది. కానీ పోలీస్ స్టేషన్లో ఇతను కానిస్టేబుల్ కాబట్టి అతని తరపున ఒకరితో బుచ్చుకొని వాళ్ళు ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. సో ఒక పక్క కోర్టు కేసులు, లాయర్ల ఫీజులు, ఇలాగా ఈ అమ్మాయి సఫర్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ సఫరింగ్ నుంచి ఈ అమ్మాయి ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలో ఈ అమ్మాయికి అర్థం కాలేదు. వీళ్ళ నాన్నని అడిగింది, వీళ్ళ నాన్న పట్టించుకోలేదు. సో ఈ అమ్మాయికి ఇంకా వీళ్ళు ప్రెజర్ ఎక్కువైపోతుంది. పోలీస్ కేసులు, కోర్టులో కేసు, ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి ఏం డిసైడ్ అయిందంటే మనం చచ్చిపోదాం డిసైడ్ అయింది. అయితే చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వాళ్ళ అమ్మాయి మదర్ చూస్తే వచ్చి ఇలా పండుతుంది. దాంతో పోలీసుకి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి అమ్మాయి తీసుకొని వెళ్ళారు. అట్లాగే సెల్ ఫోన్ తీసుకుంటే అందులో ఈ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే బయటికి చూసేవాళ్ళు ఆ అమ్మాయి వీడియో మాత్రమే చూసిన వాళ్ళు ఏంటంటే కానిస్టేబుల్ బెల్లా అనిల్ వేధింపుల వల్ల ఆమె చనిపోయినట్టుగా, ఒక సైంటిస్ట్ కావాల్సిన అమ్మాయి చనిపోయినట్టుగా చెప్తున్నారు. అది వాస్తవమే. కానీ అనిల్ వేధింపుల వెనక అనిల్ కూడా రీజన్స్ ఉన్నాయి. కాకపోతే అనిల్ ఏంటంటే అలాగా ఒక అమ్మాయిని వేధించడం అనేది కరెక్ట్ కాదు. అప్పు ఉంటే వాళ్ళ నాన్న ఇచ్చాడు కాబట్టి నాన్ననే చూసుకోవాలి. కానీ సమాజం ఇప్పుడు అలా ఉండరు కదా. మనకి అప్పు ఇచ్చిన ఎగ్గొడితే వీడిని ఎక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలాంటి అప్పులు ఎగ్గొడితే ఇప్పించే గ్యాంగ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మనం కొంత పర్సంటేజ్ ఇస్తారు. మామూలుగా నా దగ్గర కూడా చాలా కేసులు వస్తుంటాయి. ఎందుకంటే ఎక్సలైట్ కదా, మీరేమన్నా పంచాయతీ చేసి డబ్బులు ఇప్పిస్తారా, నాకు ఒక 20 లక్షలు అక్కడ రావాలి, లేకపోతే 10 లక్షలు ఇక్కడ రావాలని అడుగుతుంటారు. అవంతా మనకు సంబంధం లేదురా బాబు అని మనం చెప్తుంటాం. సో అలాగా ఇప్పించే ఎక్సలైట్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, రౌడీ బ్యాచ్ ఉంటారు. ఇది ఒక పెద్ద వ్యవహారం. ఏంటంటే అప్పులు వీళ్ళు ఇస్తారు, ఏవో నోట్లు రాసుకుంటారు, కానీ కోర్టులో త్వరగా తేలవు. కాబట్టి ప్రెజర్ చేసి అప్పులు ఎలా లాగాలి వెనక్కి అనేది ఇది ఒక పెద్ద వ్యవహారం నడుస్తుంటుంది సమాజంలో. సో అలాగా మనం దీన్ని సింపుల్గా జడ్జి చేసేయలేము. కానీ ఒక నిండు ప్రాణం అయితే ఓవరాల్గా బలైంది. ప్రధాన కారణం దీంట్లో నా అభిప్రాయం ప్రకారం సంగీతరావు ప్రధాన నిందితుడు. ఎందుకంటే అతను డబ్బులు తీసుకొని అతను ఎగ్గొట్టడం, జాబ్ తిప్పిస్తానని అతను ఎగ్గొట్టడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ నెపమేమో ఇప్పుడు నేరమేమో ఈ కానిస్టేబుల్ బెల్లా అనిల్ మీద పడింది. కానీ అనిల్ కంటే కూడా ఫస్ట్ నేరం చేసింది ఎవరు? డబ్బులు తీసుకొని సంగీతరావు. ఆయన చివరికి తన కూతురు ప్రాణాలని బలిపెట్టడం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానిస్టేబుల్ వైపు నుంచి. కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే, కానిస్టేబుల్ అంటే అన్ని చోట్ల పెద్ద మామూలుగా పోలీసులు అంటేనే పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటారు అనుకుంటారు. కానీ అందరికి అలా రాదు. లంచాలు అందరూ తీసుకోవాలన్నా కొంతమందికి వెసులుబాటు ఉండదు. ఇతను డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నాడు. సో అతను ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళకి 15 lakhs అనేది చాలా ఎక్కువే. భార్యకి ఏదో ఉద్యోగం వస్తే ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకున్నారు. అందుకని ఏదో కొంత ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నారు. దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసిన వ్యక్తి ఎవరు? సంగీతరావు. అతని మీద వీళ్ళు పోరాడి ఉంటే సరిపోయేది. కానీ వీళ్ళకున్న ఐడియా ఏంది? ఇతను పోరాడితే డబ్బులు రావు, కూతుర్ని నొక్కితే డబ్బులు వస్తాయి అనేది వీళ్ళు అనుకున్నారు. ఇక్కడ కొంత వీళ్ళు ఆలోచించి ఉండాలి. మనం ఇట్లా ఒక అమ్మాయి కోసం ఇంకొక అమ్మాయిని ప్రెజర్ చేస్తే ఆ అమ్మాయి ఏమవుతుందని అది వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు అవుతుంది. వాళ్ళ ఆ అమ్మాయి చావుకి కారణమైనట్టుగా ఇప్పుడు భార్యాభర్త అమ్మాయి పైగా నీట్గా పేర్లంతా మరణ వాంగ్మూలం, వీడియో రికార్డింగ్, కాబట్టి గట్టిగానే కేసు అవుతుంది. అది వాళ్ళ అనిల్ మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ నాన్న సోమయ్య, ముగ్గురు పేర్లు చెప్పింది. ఇంకొక పేరు కూడా సైదులు అనే పేరు చెప్పింది. వీళ్ళతో పాటు అతను కూడా ప్రెజర్, మేబీ మధ్యవర్తిగా అతను కూడా ప్రెజర్ చేశాడా అనేది తెలియదు. ఏదేమైనా వీళ్ళు ఒక సైంటిస్ట్ కావాల్సిన అమ్మాయి లైఫ్ అయితే బలి అయింది అందరి వల్ల. దీనికి ప్రధాన కారణం అయితే వాళ్ళ నాన్నే, సంగీతరావు. దీనికి మరి ఎలా న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.